I thank God for His grace and His mercy. I thank God for this life. I thank God for this health. I thank God for my family. I thank God for all of you. I thank God for your love and your support, that I'm able to serve you people in one or the other way. నా కుటుంబాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా ఆరోగ్యాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ జీవితాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క సపోర్ట్, మీ యొక్క ప్రేమకై, మీ కొరకు ఇంకా నేను సేవ చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇవ్వాలని నేను దేవుడిని వేడుకుంటున్నాను. కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందామండి. టుడేస్ మెడిటేషన్ ఈజ్ Psalm 34 verse 4 and the topic is the Lord hears our prayers whenever we pray and He delivers us from all the troubles which we mention to Him. ప్రియులారా, నా యొక్క అంశం ఈరోజు దేవుని వాక్యం నుండి ఏంటంటే, ఆయనకు మొర్రపెట్టే వారందరి ప్రార్థనలు దేవుడు వింటాడు. వినడమే కాదు, వాళ్ళందరినీ ఆ యొక్క సమస్య నుండి దేవుడు తప్పిస్తాడంట. చదువుకుందామండి. Psalm 34 verse 4. First I'll read in English. I sought the Lord and He answered me and delivered me from all my fears and troubles. Yes. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. Here David is telling, I sought the Lord when I was in trouble. He heard me, He answered me and delivered me from all the fears and troubles. నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు, నేను యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన నన్ను ఏం చేశాడంట? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను ఆయన తప్పించాడంట. The two things we need to understand and recognize. Number one, when we call unto Him in time of trouble, when we call unto Him even normal times, when all things are okay, when we call unto Him, when we pray, calling means praying. When we call unto Him, Bible says, number one, He hears. Not only just He hears, number two, He delivers, He answers us. ప్రియులారా, కష్టాలలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు, మనము సామాన్య స్థితిలో ఉన్నప్పుడు కానీ మనం ఆయనకు మొరపెట్టి ప్రార్థించినప్పుడు, ఎలాంటి కష్టాలు ఉన్నా లేకున్నా ఆయనతో మనం మాట్లాడినప్పుడు, ఒకటి, ఆయన మన ప్రార్థనలు వింటాడండి. గుడ్ న్యూస్, శుభవార్త. Our God is a God who hears everybody's prayers. మన దేవుడు మనందరి ప్రార్థనలు వింటాడు. Not only He hears our prayers, Bible says He answers us. ఆయన మన ప్రార్థనలు వినడం మాత్రమే కాదు ప్రియులారా, ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ఏం జవాబు? What kind of answer? It could be a problem solving, solving the problem. సమస్యను పరిష్కారం చేసే జవాబు అయి ఉండొచ్చు. Maybe healing sickness, maybe delivering from financial problem. మళ్ళీ దేంట్లో నుంచి తప్పిస్తాడంట? రోగాల నుంచి తప్పించవచ్చంట, ఏదైనా కష్టాలు వచ్చి తప్పిస్తాడంట ప్రియులరా. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు మనం ఉన్నప్పుడు ఆయన కానీ ఎంత చక్కగా రాయబడ్డది, నేను మొర్రపెట్టగా, నేను ఆయన యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు చెవి యొగ్గి, నాకు ఆయన విని నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు విడుదలనిచ్చెను, నాకు జవాబిచ్చెను. When I cried unto Him, when I sought unto the Lord in my trouble, in my problems, in my fears, the Lord heard, number one, and number two, He delivered me. That is David's testimony.
కష్టాలలో, నష్టాలలో, రోగాలలో, వేదనలలో, ఆర్థిక ఇబ్బందులలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రియులారా దేవుడికి మనం మొర్ర పెట్టాలి అంట. అక్కడ మీనింగ్ అదే. We need to cry unto the Lord. We need to talk to Him. Then Bible says immediately He heard and He delivered. So whenever David prayed, it's not David did not have a problem. డేవిడ్కి ఎలాంటి సమస్యలు లేవని కాదు. He also had a problem. ఆయనకు చాలా సమస్యలు ఉన్నాయి. He had a problem with Saul. He had a problem with his other kings. He had a problem with so many people. Even his temptation was his own problem. దావీదుకు కష్టాలు లేవని కాదు ప్రియులారా, దావీదుకి ఇబ్బందులు లేవని కాదు, ఆయనకు చాలా ఇబ్బందులు ఉండేవి. సౌలు నుంచి ఆయనకు చాలా ఇబ్బందులు ఉండేవి. ఆయన రాజు అయిన తర్వాత వేరే రాజుల నుంచి ఆయనకు ఇబ్బందులు ఉండేవి. ఆయన రాజు అయిన తర్వాత అంత పెద్ద దేశాన్ని ఆయన పరిపాలించాలా. He had a mental stress. When he became a king, he had to rule the whole country, and ruling the whole country, it's a question of stress. So he was man of stress. He had a lot of problem. But Bible says whenever he had faced a problem, he did not go to his relatives. He did not, go and tell his wife or and his family members. First, he sought the Lord and he prayed unto the Lord, and immediately God answered. దావీదుకు సమస్యలు లేవని కాదు ప్రియులారా, దావీదుకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే, చాలా కష్టాలు ఉండేవి. కానీ ఆయన కష్టం వచ్చినప్పుడు వెంటనే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. Whether it's a sickness, first is to pray and then take a medicine. Probably this, I think that way. When he had a problem, immediately first is to go and pray and tell the Lord, and immediately God is to answer in one or the other way. ఆయనకు వేరే ఇబ్బందులు వచ్చినప్పుడు మొదట ఆయన ప్రార్థన చేసేవాడంట ప్రియులారా, తర్వాత దేవుడు ఆయనకు ఏదో ఒక రకంగా జవాబిచ్చేవాడంట, ఏదో ఒక రకంగా ఆయనకు దేవుడు ఉత్తరం ఇచ్చేవాడంట. So this is a lesson for all of us. So whenever we have a problem, whenever we have some trouble, so we need to go to God and talk to Him, maybe personally or even as a family, okay, even as a church members. Basically it is related to our personal life. So better we personally talk to God. ఇది వ్యక్తిగత సమస్యలు కాబట్టి మనం ప్రభుతో మాట్లాడాలంట ప్రియులారా, తర్వాత దేవుడు మనకు బదులిస్తాడు. So today's my topic is when we pray in the time of trouble, when we pray in the time of sickness, when we pray in the time of shortcomings, when we pray in the time of financial crisis. So be sure we have a Father, we have a God, we have a Creator who hears and who delivers, who answers. ఈరోజు నా యొక్క ప్రియుల అంశం ఏంటంటే, మన కష్టాలు వచ్చినప్పుడు ఆర్థికంగా, మేబీ మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా, ఇరుగు పొరుగు వారితో, సంఘస్థులతో మనకు సమస్యలు వచ్చినప్పుడు మొదట ఆయన దగ్గరికి మనం వెళ్ళి ఆ యొక్క సమస్యను చెప్పాలంట, ఆయనతో ప్రార్థించాలంట. దాని తర్వాత దేవుడు ఏదో ఒక రకంగా మనకు మార్గాన్ని చూపిస్తాడు. ఇది వ్యక్తిగతమైన జీవితం కాబట్టి వ్యక్తిగతంగా ఇలాంటివి మనం ఎవరికి చెప్పుకోకూడదు. When we have some troubles, when we have a problems, certain things we cannot go and share with everyone. కొన్ని విషయాలు మనం అందరితో మనము చెప్పలేము, చెప్పకూడదు ప్రియుడా. Example, husband and wife are fighting. So we cannot go and tell to everyone, my wife is not obeying me, my husband is beating. So these kind of things we cannot go and tell everyone. కొన్ని విషయాలు ప్రియులారా భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యుండొచ్చు, అవి మనం పాస్టర్లకు వెళ్ళి చెప్పకూడదు. We cannot go and tell, అందరికి వెళ్ళకూడదు, నా భార్య నా మాట వినట్లే, మా భర్త నన్ను కొడుతున్నాడు, ఆయన ఇలాంటి మనము అసలు there are certain family secrets, there are certain family problems. These things need to be somewhere in between the four corners of the wall. మన 4 గోడల చుట్టే అది ఉండాలి, కానీ అవి మనం ఎవరికి చెప్పకూడదు. బట్ బైబిల్ సేస్ when we cry unto Him, He will listen and He will answer to us. మనం ప్రియులారా ఆయనకు మనము ప్రార్థించినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన విని మనకు జవాబిస్తాడంటండి. Now we'll turn Psalm 18 verse 6. Again, let us listen David's testimony. Psalm 18 verse 6. It says, in my distress I called upon the Lord.
To my God I called for help. From his temple he heard my voice, and my cry to him reached his ears. Yeah. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. ఆయన చెవుల చొచ్చెను. David again he says the word same, no, in my distress, as I told you, it's not David as a life with the roses. David never had a life with the roses. He had a lot of distress, he had a lot of problem. దావీదు ప్రియులారా, ఇంతకు మనం చెప్పినట్టుగా ఆయన పూలల్లో పెరగలేదండి, ఆయన ముళ్ళల్లో, ఎన్నో కష్టాలలో, ఎన్నో ఇబ్బందులలో ఆయన ఎదిగాడు, పెరిగాడు ప్రియులారా. కానీ that's what he says, whenever I was in trouble, whenever I was distressed, whenever I was in problem, I went to him, I called unto him. ప్రియులారా, మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఓకే, దావీదు తక్షణమే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకునేవాడు. సో వాట్ ఈస్ ద లెసన్ టుడే వి లెర్న్? ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే ఒక సత్యం ఏంటి అంటే, వెనెవర్ వీఆర్ ఇన్ ట్రబుల్, డోంట్ గో అండ్ టెల్ ఎనీ పాస్టర్ ఫస్ట్. మనం తక్షణమే వెళ్ళి, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం పాస్టర్కి వెళ్ళి తక్షణమే చెప్పకూడదు. We do not know whether that pastor is praying or no. ఆ పాస్టర్ మన గురించి ప్రార్థన చేస్తున్నాడో లేదో. We don't depend on pastors. We depend on, servants of God. We do not know whether they are praying or no. మనం సేవకుల మీద, దేవుని యొక్క సంఘ కాపరుల మీద మనం ఆధారపడకూడదు ప్రియులారా. మన ఆధారమంతా దేవుడే. పాస్టర్స్ ఆర్ జస్ట్ దేర్ mediated to just help and to inform us the word of God. దేవుని వాక్యాన్ని చెప్పడానికి వాళ్ళు చాలా మటుకు మనకు లాభపడతారు. కానీ బట్ when it comes about prayer, when it comes about our problem to be solved, we need to personally go and tell God. మనం వ్యక్తిగతంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేయాలి. We should get rid of that habit immediately, whomever we see, asking them, pray for me, pray for me, pray for me. ప్రియులారా, ఒక సేవకులు లేకపోతే వేరేటోళ్ళు కలిసిన వెంటనే మా నిమిత్తం ప్రార్థన చేయండి, మా నిమిత్తం ప్రార్థన చేయండి అని మనం అందరికి చెప్పేది మనం మానుకోవాలండి. When God can hear my prayers, why should somebody pray for me? That's the question. దేవుడు నా ప్రార్థన వింటున్నప్పుడు, దేవుడు మన ప్రార్థన వింటున్నప్పుడు, మనం వేరే వాళ్ళకి, లాస్ట్ టైం I gave an example. I don't work, I sit at home, but every time when I see somebody, I ask them money. Please help little money. నేను పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని, ఎలాంటి సంపాదన లేకుండా నాకు కనబడ్డ వాళ్ళందరినీ డబ్బులు అడుగుతాను, పైసలు అడుగుతాను. నాకు కొద్దిగా పైసలు సాయం చేయండి, పైసలు సాయం చేయండి. Why? If you work, you can also earn it. మనం పని చేసుకుంటే మనం కానీ సంపాదించుకోవచ్చు కదా. Why should somebody help you financially? ఎందుకు ఇతరులు మనకు ఆర్థికంగా సాయం చేయాలా? నేను పని చేసుకుంటే నాకు కానీ డబ్బు వస్తుంది కదా. సేమ్ థింగ్, when I pray, God can listen to me. Why should always I go and tell people, ask people, pray for me, pray for me, pray for me? When I am sick, we can tell people to pray. But when we are in trouble, when we have a problems, when we have some other issues, Bible says we need to go and tell Father. We should go and tell our God. He will definitely answer us. Once again, Psalm 116 we will read. Here also, Bible says, Psalm 116 verse 1 to 3 I will read. I love the Lord because He has heard my voice. He has heard my voice and my pleas for mercy, because He inclined His ear to me.
Therefore I will call on him as long as I live. The snares of death encampeth me, the pangs of Sheol holds on me. I suffered distress and anguish, then I called unto the name of the Lord. Yes. యెహోవా Ah. నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. యెహోవా నా మొర్రను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. అంటే ఈ హాజ్ ప్రేడ్, ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి యెహోవా విన్నాడు, ఆలకించాడు. ఓకే, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవియొగ్గెను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున ఆ, నా జీవితకాలమంతయు కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. నేను ఆయనకు మొర్రపెట్టుదును. ప్రియులారా, ఇక్కడ డేవిడ్ ఈస్ గివింగ్ ఎ రీజన్ వై ఐ లవ్ మై ఫాదర్, వై ఐ లవ్ మై గాడ్. నేను ఎందుకు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని దావీదు ఒక కారణం ఇస్తూ, బికాస్ హీ హర్డ్ మీ, హీ హియర్స్ మీ, దట్స్ వాట్ ఐ లవ్ హిమ్. The reason David to love God, he says, because he hears me always, he answers me always, he delivers me always. దావీదు నేను దేవుని ఎందుకు ప్రేమిస్తున్నానని కారణం ఇస్తూ, అతడు నా ప్రార్థన వింటున్నాడు కాబట్టి, అతడు నా మొరను ఆలకిస్తున్నాడు కాబట్టి, నా సమస్య నుండి ఆయన తప్పిస్తున్నాడు కాబట్టి నేను ఆయనను ప్రేమిస్తున్నాను. నా కష్టాలలో నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. యు నో దట్ ఫేమస్ చాప్టర్ Psalm 91. ప్రియులారా, కీర్తన 91 అధ్యాయం మనందరికి తెలుసు కదండి. చాప్టర్ 91, ఐ థింక్ వర్స్ 15. కెన్ యూ రీడ్ 15 and 16? 16వ వచనం మనం చదువుకుందాం. When he called me, అతడు నాకు మొరపెట్టగా when he cried unto me, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. When he cried unto me, I will answer him. What a wonderful Psalm 91 verse 15. When he called me, I will answer him. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. See here, God is telling with his own mouth. God is saying by himself. దేవుడే తన నోటి మాట ద్వారా చెప్తున్నాడు. అతడంటే మనము, మీరు, నేను, మనమందరము వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అంతేనా? నాట్ ఓన్లీ దాట్, శ్రమలు రావని కాదు, అక్కడ శ్రమలు వస్తాయి అతనికి, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. I will be with him in his trouble. It's not that we will not face any troubles. I will be with him in troubles. That means we will have troubles, so God will not, he will be in our troubles. He hears, answers, and he delivers from all trouble. మన మొరను విని ఆయన మనకు విడుదలను ఇస్తాడంట ప్రియులరా. అంతేకాకుండా మనకు ఆయన జవాబును, ఉత్తరాన్ని ఇస్తాడు. We thank God. Even Jesus said no. Anybody who can pray, anybody who prays to the Father, so he will be heard. యేసు ప్రభు చెప్పినట్టుగా ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రభు నామమున వాళ్ళందరి ప్రార్థనలు దేవుడు వింటాడంట. Matthew chapter 7 verse 7, we all know very well. మత్తయి సువార్త 7:7 మనందరికి చాలా చక్కగా తెలిసిన వాక్యం. What is that? It says, ask and it shall be given unto you. అడుగుడి మీకు ఇవ్వబడును. Seek and you shall find. వెదుకుడి మీకు దొరుకును. Knock and it shall be open unto you. వెదుకుడి, తట్టుడి, మీకు తెరవబడును. See, these three things. Number 1, I need to knock. I need to seek. I need to ask. Not asking other people to pray for me. నేను అడగాలంట ప్రియులారా. అడుగుడి మీకు ఇస్తాను, వెదుకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తెరవబడుతుంది. అడుగుడి మనం అడగాలంట వ్యక్తిగతంగా, వేరే వాళ్ళకి చెప్పడం కాదు ప్రియులారా. Very, 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 very few people who don't tell others to pray.
But most of the people, we go and tell everyone, please pray for me, please pray for me. Bible is teaching here, you depend on your prayer. You pray, God will hear you. When I am hungry, I need to eat. Nobody can feed me. Maybe when I am very, very sick, my wife or my son, my daughter can feed me for few days or few weeks or few months. If I am sick at all, when I am totally bedridden, నేను మొత్తం ప్రియులరా పనికిరాని వాడుగా నేను కాళ్ళు చేతులు పడిపోయి మంచాన పడ్డ తర్వాత మీవి నా భార్య, నా కుమారుడు, నా కూతురు వాళ్ళు తినిపించొచ్చేమో అప్పుడు నేను తినని సమయంలో, తినని పక్షంలో. when I can eat, నేను తినే శక్తి నాకున్నప్పుడు, why should I depend on them? అడుగుడి, you ask. You don't ask other people to pray for you. I don't ask other people to pray for me. నేను ఇతరులను నా కొరకు ప్రార్థన చేయమని నన్ను అడగకూడదంట. మనం అడగకూడదు ప్రియులరా, చాలా తక్కువ అడగాలి. మన దేవుడు మన ప్రార్థన వినట్లేదా? We know that famous verse, Jeremiah 33 verse 3, call unto me, I will answer you. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో మనందరికి తెలుసు ప్రియులరా, నాకు మొర్రపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇచ్చినాను. ఈజ్ దిస్ వర్స్ లై? ఈ వచనం అబద్ధమా? When God the Father is telling, you call unto me, I will answer you. తండ్రి అయిన దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు, నాకు మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. ఈ వాక్యం అబద్ధమా? If you believe this verse is not true, then we will go and ask everyone, pray for me, pray for me, pray for me, because we think God is not listening my prayer. ఈ వాక్యము నేను మనం నమ్మకుంటే అప్పుడు వేరేటోళ్ళ దగ్గరికి వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నాకు జవాబు ఇవ్వట్లేదు. మీరైనా చేయండి, దేవుడు వింటాడేమో అనే ఆ యొక్క నిర్ణయానికి మనం వచ్చే అవకాశం. సో కాబట్టి we believe God will answer, God will not tell lies. We have many examples in the Bible. మనకు ప్రియులారా దేవుని వాక్యంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. When Daniel prayed in the lion's den, God heard him and he delivered him from the lion's den. You know that we have an example. దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు, ప్రియుల గుహలో ఉన్నప్పుడు, ఆయన దేవునికి మొరపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనను విడుదల చేశాడు కదా, తప్పించాడు కదా. మన ఉదాహరణ ఉంది కదా. Do you think only God can listen to Daniel? Do we think he cannot listen to us? ఆయన దానియేలు ప్రార్థన మాత్రమే వింటాడు, మన ప్రార్థన వినడు అని అనుకుంటున్నామా? కాదు ప్రియులారా. దేవుడు దానియేలుకు ఎలా ఉన్నాడో ఆయన మనకు గాని దేవుడే. అబ్రహాంకి ఎలా దేవుడుగా ఉన్నాడో ఆయన మనకు గాని దేవుడే. ఆయన ఇస్సాకు, యాకోబు, మోషే, అహరోనులకు ఎలా దేవుడై ఉన్నాడో ఆయన మనకు గాని దేవుడే. As God is the father of Daniel, as God is a God of Abraham, Isaac and Jacob, he heard them and delivered them. As God is a God of Moses and Aaron and so many people, he's God of me, he's God of you, he's God all of us, he's God of us. When God could deliver them when they are in trouble and when they cried unto the Lord, he will also deliver us when we are in trouble, when we cry unto him. How many examples in the Bible? ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి ప్రియులరా. When Hezekiah, the king Hezekiah became sick, he was almost sick unto death. Isaiah came and said, you are going to die, set right your house. హిజ్కియా రాజు ప్రియులరా మరణం ఇంకా మరణించే సమయంలో ఆయన ప్రార్థన చేశాడు. యెషయా వచ్చి చెప్పాడంట, నువ్వు మరణిస్తావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. Then Bible says King Hezekiah turned his face towards the wall and he prayed unto the Lord. He wept. ఆయన కన్నీళ్లు విడిచాడని ఉంది ప్రియులరా. So King Hezekiah, he wept before the Lord, he cried unto the Lord, he prayed. Then Bible says God heard his prayer. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. God sent again Isaiah. యెషయాను మళ్ళా పంపాడు దేవుడు. Go and tell King Hezekiah,
that I saw your tears, I heard your prayers. నీ కన్నీళ్ళని నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను. Tell them I am going to add another 15 years to you. వాళ్ళకి చెప్పండి, ఆయనకు చెప్పండి, ఇంకా 15 సంవత్సరాలు నేను నీకు నీ జీవితానికి నేను చేరుస్తాను. See, God heard when this man prayed and delivered. దేవుడు ఈయన ప్రార్థన విని ఆయన స్వస్థత ఆయనకు విడుదల ఇచ్చాడు. దానియేలు, హనన్యా, మిషాయేల్, అజరాయా వీళ్ళు ముగ్గురు ప్రియులరా నిప్పులో ఉన్నప్పుడు వీళ్ళు ప్రార్థించారు. దేవుడు వాళ్ళకు తోడై ఉండి వాళ్ళకు తప్పించాడు. when Ananiah, Mishael and Azariah, when they prayed in the fire, Bible says God delivered them. God gave them an answer. King said, I have put 3 people in the fire. I could see one more person with the white robe or with the white clothes, like a son of man, walking up and down. నేను ముగ్గురు కదా వేసింది, నాకు 4 కనపడుతున్నారు. ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని దేవకుమారునిగా, ఒక దేవదూతగా అటు ఇటు తిరగడం నేను చూస్తున్నాను. హూ ఇస్ దట్? మెనీ పీపుల్ సే ఇట్ కుడ్ బి జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అయి ఉండొచ్చు. తెల్లని వస్త్రం ధరించుకొని అటు ఇటు ఆ నిప్పులో ఈ ముగ్గురుతో తిరుగుతున్న వ్యక్తి యేసుప్రభు అయి ఉండొచ్చు అని చాలామంది దేవుని యొక్క సేవకులు అనుకుంటారు. సో God delivered many people, and even He can deliver you and me in the time of trouble. So Bible says God delivers us. Book of Jonah story we know. He was in fish belly for 3 days and 3 nights. యోనా ప్రియులరా ఆయన చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడంట. What was he doing in the 3 nights and 3 days? ఆ 3 రాత్రులు 3 పగళ్ళు యోనా ఏం చేసి ఉండొచ్చు? Do you think Jonah must be sleeping in the belly, fish belly? ఆ యొక్క చేప కడుపులో యోనా హాయిగా ఫ్రీగా దొరికిందని నిద్రపోయి ఉండొచ్చు అనుకుంటున్నారా ప్రియులరా? నో, కాదు ప్రియులరా. ఆయన ఏం చేశాడంట? Chapter 2 verse 2 of Jonah. Let me read English. Saying, I called out to the Lord from fish belly. I called unto the Lord out of my distress, and He answered me out of the belly of the Sheol, and I cried unto you and heard my voice. Yeah. 2 verse 2. Jonah 2 verse. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. నేను యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం. ఎక్కడి నుంచి మనవి చేశాడంట? తర్వాత పాతాళపు గర్భము. సో ఫర్ జోనా ద బెల్లీ ఆఫ్ ద ఫిష్ ఈజ్ లైక్ అ షియోల్. యోనాకి చేప కడుపు ఒక పాతాళంగా ఉన్నదంటండి. పాతాళములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి లాస్ట్కు నన్ను బయటపడేసావు ప్రభువా. యు డెలివర్డ్ మీ when I called from the fish belly, and you answered me. Those 3 days he was praying and praying and praying and praying. Finally God said, okay, you fish, throw him near the Nineveh seashore. ఆ యొక్క నినివే పట్టణం యొక్క సీషోర్, సముద్రం యొక్క సీషోర్ దగ్గర ఆయనను వామిటింగ్ చేయించి God delivered this man. God of Jonah is my God. God of Daniel is my God. God of Abraham is my God. God of Jesus is my God. God of Isaac is my God. God of Jacob is my God. God of Moses is my God. God of Jacob is our God, your God. God of Daniel, God of Ananiah, Mishael, Azariah. Daniel దేవుడు మన దేవుడు, అబ్రహాం దేవుడు మన దేవుడు, ఇస్సాకు దేవుడు మన దేవుడు, యాకోబు దేవుడు మన దేవుడు.
వాళ్ళకు జవాబు ఇచ్చిన దేవుడు మనకు జవాబు ఇస్తున్నాడు, ఇచ్చాడు, ఇంకా రాబోయేదిగా ఇస్తాడు. ద లార్డ్ హూ హర్డ్ దేర్ ప్రేయర్స్ విల్ హియర్ అవర్ ప్రేయర్స్ అండ్ ఈవెన్ ఆల్సో హీ విల్ హియర్ ఇన్ ద డేస్ టు కమ్. సో దిస్ వే God is a God who hears our prayers and delivers us from all the problems. God heard Jonah's prayer and delivered him. God heard King Hezekiah's prayer and delivered him. God heard David's prayer and delivered him. Even Bible says God heard even Hananiah, Mishael and Azariah's prayer and delivered them. I can name many people. దానియేలు ప్రార్థన విని దానియేలుకు జవాబు ఇచ్చి విడుదలనిచ్చాడు. హననీయ, మిషాయేల్, అజరయ ప్రార్థనలు విని వాళ్ళ ప్రార్థనలకు జవాబిచ్చి వారికి విడుదలనిచ్చాడు. ప్రియులారా, అండ్ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రార్థనలు విని వాళ్ళ ప్రార్థనలకు జవాబిచ్చి వాళ్ళకు విడుదలనిచ్చాడు. యోనాను కడుపులో నుంచి తప్పించాడు, చేప కడుపులో నుంచి. అండ్ ఈవెన్ మనం వీ హ్యావ్ సీన్ ఇన్ ద బైబిల్ దట్ ఈవెన్ కింగ్ ఎజకియా మోకాలుంగి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని జవాబిచ్చాడు. సో ఈజ్ అ గాడ్ హూ లిజన్స్ టు అవర్ ప్రేయర్స్. మన ప్రార్థన విని దేవుడు ప్రియుడు. టుడే వరల్డ్ ఈస్ బికమ్ వెరీ మెకానికల్, ఇట్స్ వెరీ ఫాస్ట్. సో లెట్ us cry to the Lord, ask the Lord. దేవుని అడుగుదాం మన కష్టం ఏదైనా వచ్చినప్పుడు. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు డూ వెన్ వీఆర్ సిక్. బిఫోర్ గోయింగ్ టు హాస్పిటల్, జస్ట్ ప్రే అండ్ దెన్ గో టు హాస్పిటల్. మనం సిక్ అయినప్పుడు ప్రియులరా ఫస్ట్ ప్రార్థన చేసుకుందాము, తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. ఇఫ్ వీఆర్ హ్యావింగ్ ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, ఫస్ట్ వీ విల్ టెల్ గాడ్ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ ఓపెన్ ద డోర్ అండ్ దెన్ లేటర్ వీ కెన్ టేక్ అవర్ ఓన్. ఫస్ట్ మనం ప్రార్థన చేసుకోవాలా, దాని తర్వాత మన ప్రయత్నాలు మనం వీ కెన్ ట్రై అవర్ బెస్ట్. Whatever the problem, whatever the need, whatever the work, first we pray to the Lord, we inform that problem to Him. And then we go to doctor or go to hospital or go to people, those whom we can go for help. First మనం ప్రార్థన చేయాలి. When we do that, Bible says God will answer us. He will make a way. Example, for some people, God will answer directly. కొంతమందికి దేవుడు డైరెక్ట్గా ప్రియులరా ఆయన జవాబిస్తాడు. బట్ సమ్ పీపుల్ హీ విల్ షో అదర్ వేస్. కొంతమందికి ఆయన వేరే మార్గాన్ని చూపిస్తాడు. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్, గాడ్ మే నాట్ హీల్ మీ డైరెక్ట్లీ, హీ విల్ షో మీ హాస్పిటల్. నాకు ప్రియులరా ఏదో అనారోగ్యం, ఎగ్జాంపుల్, మై రైట్ ఐ గాట్ ఆపరేటెడ్ 7 years బ్యాక్. నా కుడి కన్ను అండ్ 7 సంవత్సరాల క్రితం నాకు ఆపరేషన్ అయింది ప్రియుల. I could not see with my right eye. నా కుడి కన్నుతో నాకు సరిగ్గా కనబడేది కాదు. సో గాడ్ డిడ్ నాట్ హీల్ మీ డైరెక్ట్లీ. డైరెక్ట్గా దేవుడు నన్ను స్వస్థపరచలేదు. హీ షోడ్ మీ హాస్పిటల్. నాకు హాస్పిటల్ చూపించాడు. ఐ వెంట్ అండ్ గాట్ ఆపరేటెడ్. అక్కడికి వెళ్ళి ఆపరేషన్ అయింది. దెన్ మై విజన్ బికమ్ వెరీ క్లియర్. అప్పుడు నా కంటి దృష్టి చాలా సూక్ష్మంగా మంచిగా అయిపోయింది. సో హియర్ God has showed me hospital. ఇక్కడ దేవుడు నాకు ఒక హాస్పిటల్ ద్వారా నాకు స్వస్థతనిచ్చాడు. సో లైక్ దట్ there are certain cases God will heal directly, but for certain cases we need to take somebody's help. కొన్ని విషయాలలో దేవుడే నేరుగా మనకు సాయం చేస్తాడు, కానీ కొన్ని విషయాల్లో మనం ఇతరుల సాయం కోరాలి. అది హాస్పిటల్ ఉండొచ్చు, మన భార్య సాయం, మన భర్త సాయం, మన పిల్లల సహాయమై ఉండొచ్చు, మన సంఘస్థుల సాయం. There could be a help from our church members, that could be help from our wife, husband. We need to take their help. We cannot say, I don't want to take any help from my wife, my husband, my children. No. I alone cannot do anything. I need my wife, I need my son, my daughter, I need my brothers and sisters, I need my in-laws, I need my own father, mother, my brothers, sisters, my church members. We cannot do everything and anything. Money, we cannot say I have money, I can do anything and everything. No, we cannot do anything and everything. You need somebody's help. Even we have money, మన దగ్గర డబ్బు ఉంది, నేను అన్ని చేయగలుగుతాను అనుకుంటాం. మా ప్రియులరా ఒకసారి ఆలోచించిన అన్ని చేయగలుగుతామా డబ్బున్న మాత్రాన? We need somebody's help. We need servants' help. We need our wife's help. We need husbands' help. We need our workers' help.
those who are working in our factory, company, at home. Though we have money, we are taking somebody's help. మన దగ్గర డబ్బున్నా వాళ్ళ సాయాన్ని మనం కోరట్లేదా, తీసుకోవట్లేదా? So we need each other. So first we pray unto God because He is a God who hears and answers. మొదట మన కష్టాలు వచ్చినప్పుడు, ఏది వచ్చినప్పుడు ఫస్ట్ ప్రార్థన చేయాలా, దాని తర్వాత మనం దేవునికి మనము చెప్పాలి. Bible says in the book of Exodus, God in chapter 2, God heard the cry of Israelites. దేవుడు ఇశ్రాయేలుల ప్రార్థన విని He came down to deliver them. ఆయన వాళ్ళను విడుదల దయచేయటకు ఆయన దిగొచ్చాడు. So today I want to encourage all of you, including myself. ఈరోజు నాతో పాటు మీ అందరిని నేను ప్రోత్సహిస్తున్నాను పిల్లరా. Whenever we have problem, whenever we have sickness, whenever we have some financial crisis, whenever we have any troubles, first pray to God. God is a God who answers. I believe 100% answer God come from God, and maybe 1% we can expect from people. ప్రియులరా, మనం దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు 100% దేవుని దగ్గర నుంచే మనకు సాయం రావచ్చు, వస్తుంది. ఆ 1% మన భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, హాస్పిటల్స్, ఇవన్నీ దట్ ఈస్ 1%. So God's grace today we are in this condition because of His mercy. Even Jesus, He cried and prayed. In the book of Hebrews chapter 5 verse 7 says, book of Hebrews chapter 5 verse 7, in the days of His flesh, Jesus is talking about Jesus. In the days of His flesh, Jesus offered up prayers and supplications with the loud cries and tears to Him who was able to save Him from the death, and He was heard. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు శరీర దినాలలో, డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ హిస్ ఫ్లెష్, it's talking about Jesus. When Jesus was here, those 33.5 years, in those days, He cried, He wept. Jesus cried by thinking God will hear me, God will deliver me, God will solve my problem, He will direct my paths. యేసుక్రీస్తు శరీరధారి అయి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రికి మొరపెట్టాడు, తండ్రికి ప్రార్థన చేశాడంట. శ్రమలో నుండి, కష్టాలలో నుండి నన్ను తప్పిస్తాడు అని చెప్పి నమ్మకంతో ఆయన భక్తిని, ఆయన భయభక్తులను చూసి ఆయనను దేవుడు, తండ్రి అయిన దేవుడు అంగీకరించి యేసుప్రభుకి ఎన్నోసార్లు జవాబిచ్చాడంట. Jesus, whenever He prayed with the tears, Father has answered Him. తండ్రి అయిన దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చాడంట. సో ఈవెన్ జీసస్ ప్రేడ్, జీసస్ ఆల్సో గోట్ ఆన్సర్. యేసు ప్రభు ప్రార్థన చేసి ఆయన కానీ ప్రియులరా ఆయన ఉత్తరం పొందారు. Many places in the Bible we find God hears and answers and delivers. He will hear when we are in trouble and deliver us. దేవుడు మన ప్రార్థనలు వింటాడు, జవాబిస్తాడు, మన సమస్యల నుంచి తప్పిస్తాడు. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ హ్యూమన్ బీయింగ్స్. ఎవరి మీద, ఏ మానవుని మీద మనం ఆధారపడేది వద్దండి. ఫస్ట్ గాడ్, మొదట దేవుడు. వి నో దట్ సెంటర్ వర్స్ ఆఫ్ ద బైబిల్లో సెంటర్ వర్స్ అంత తెలుసు కదండి. Psalm 118 verse 8 and 9, 118వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. It is better to trust in the Lord than to put your confidence in man. It is better to trust in the Lord than to put your confidence in princes. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. I need my wife, I need my son, my daughter,
I need them, no doubt. But when it comes of prayer, when it comes about these major issues, I need my Father. నా భార్య సాయం నాకు కావాలి, నా కుమారుడు, నా భర్త, నా పిల్లలు, వాళ్ళ సాయం నాకు కావాలి. కానీ ఈ ముఖ్యమైన కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నేను దేవుని దగ్గరికే వెళ్ళాలి. మనకు వేరే మార్గం లేదు. ఇంత మంచి అవకాశం, when we have such a wonderful opportunity that we can go to Father, we can talk to Him, we can tell our problems and He can answer us back. Why don't we use that? Why don't we utilize it? That wonderful opportunity. మనకు మన ప్రార్థన దేవుడు విని మనకు జవాబిచ్చి మన ప్రతి అవసరం ఆయన తీరుస్తాడని మనకి ఇన్ని లేఖనాలు ఉన్నప్పుడు మనం ఎందుకు ఆ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆయన దగ్గర మన సమస్యలు చెప్పుకోకూడదు ప్రియులారా? ఈ రోజు నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా, ఎంత ఫైనాన్షియల్ కూడా, ఎంత సిక్నెస్ వచ్చినా, ఏదున్నా ఫస్ట్ ఐ ప్రే టు ఫాదర్. మొదట నేను ప్రార్థన చేసి తర్వాత మేబీ ఐ మే టేక్ మై ఓన్ డెసిషన్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు ది విల్ ఆఫ్ గాడ్. మొదట నేను ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసిన తర్వాత నేను ఇతరులకు నేను చెప్పొచ్చేమో. కానీ ఫస్ట్ ఐ నీడ్ టు ఇన్ఫార్మ్ మై ఫాదర్ అండ్ టెల్ హిమ్. సో టుడేస్ మై టాపిక్ ఈజ్ God will answer when we cry unto Him in trouble. మనము సమస్యలో, మనం దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు ప్రియులారా ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన మన మొర్రను ఆలకిస్తాడు. ఆమేన్. దేవుడు మనందరినీ ఆశీర్వదించి ఇక మీదట ఏ సమస్య వచ్చినా ఆయనతో మాత్రమే చెప్పడానికి దేవుడు మనందరికీ సాయం చేయనుగాక. మే గాడ్ హెల్ప్ us from today onwards, whatever trouble, whatever problem we face, that we may go to His presence, tell Him and talk to Him. And when answer comes, it's up to God. జవాబు ఎప్పుడు వస్తుందో అది దేవుని చిత్తమండి. బట్ ఫస్ట్ లెట్ us learn that habit, ఫస్ట్ ఇన్ఫార్మింగ్ Him, telling Him. మొదట ఆ అలవాటు నేర్చుకుందాం ప్రియులరా. మనకి ఏ సమస్యలు వచ్చినా దేవునితో మనం మొదట చెప్పాలి. దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించుగాక. మే గాడ్ హెల్ప్ us to have that habit. Amen. Amen. We'll pray. Father, we thank You for teaching us that we need to pray. First we need to pray, then maybe we can take our own decisions, Father. మొదట మేము ప్రార్థించాలి అనే విషయాన్ని మేము ఈరోజు నేర్చుకున్నాం ప్రభువా. ఇక మీదట నాయన మేము ఈ రోజు నుంచి నాయన ఏది చేసిన దాన్ని మొదట మేము ప్రార్థన చేసే కృపను నాకు మా అందరికి దయచేయండి ప్రభువా. And we know, Father, You are a God who hears our prayers. You heard Daniel's prayer, You heard Jonah's prayer, You heard about Ananiah, Mishael, Azariah's prayer, You heard about Abraham, Isaac and Daniel's prayer. You heard every servant of God's prayer, and even King Hezekiah's prayer. Daniel ప్రార్థనలు విన్నావు, అననీయా, మిషాయల్, అజరయ్య ప్రార్థన విన్నావు, ఆయన హిజ్కియా రాజు ప్రార్థన విన్నావు, ఇశ్రాయేలు ప్రార్థన విన్నావు, అయ్యా యోనా ప్రార్థనలు విన్నావు, అండ్ మా ప్రార్థనలుగా వింటున్నావు. యేసు ప్రభు ప్రార్థనలు విన్నావు, దావీదు ప్రార్థనలు విన్నావు, మా ప్రార్థనలుగా వింటున్నారని నేను నమ్ముచున్నాం. ఇక మీదట అయినంత వరకు తండ్రి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మీతో మేము చెప్పే బాధ్యత మాకు దయచేయండి. Father, help us today onwards, whatever the problems we receive, we get it. God, first we may inform You, cry unto You, because we believe that You hear our prayer. మా ప్రార్థనలు వింటామని ఈ రోజు నుంచి మేము నమ్ముతున్నాం ప్రభువా. నాట్ ఓన్లీ దట్, యూ విల్ ఆన్సర్ ఆల్సో ఫాదర్. మీరు వినడమే కాదు మా ప్రార్థనలకు జవాబిస్తారని కానీ మేము ఈ రోజు నుంచి నమ్ముతూ ఇక మీదట ఈ విశ్వాసం మేము చనిపోయే వరకు బ్రతికినంత కాలం ఉండటం సాయం చేయండి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ help us that we may keep the same faith as long we live until our death of Father. Thank You. Bless everyone who have come for this live meeting. ఈ లైవ్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. And help us all together we may grow in the grace of God. మేమందరం క్రీస్తు కృపలో ఎదిగిన వారంగా నేను ఉండటకు మాకు సహాయం చేయండి. In Jesus' precious name we pray, Father. Amen. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. May the grace of the Lord Jesus Christ and the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక సావాసము మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord, praise the Lord, praise the Lord, Nana, praise the Lord. God bless you. అందరికి వందనాలండి. Thanks for joining for live meeting. God will hopefully meet on Sunday అండి. Praise the Lord.